ఈసారి వచ్చేది మేమే. ఈ మధ్య జగన్ రెడ్డి ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా మర్చిపోకుండా గుర్తు పెట్టుకొని మరి చెబుతున్న డైలాగ్ ఇది. ఎప్పుడో 3 ఏళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం మాట దేవుడికేరుగా. ఇక 2-3 నెలల్లో జరగబోయే పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుస్తామనే నమ్మకం లేక పోటీకి దూరంగా ఉంటారనే ప్రచారం జరుగుతోంది. స్థానిక ఎన్నికల్లో పోటీ చేయకపోతే పరువు గంగలో కలిసిపోతుందని గ్రామస్థాయి క్యాడర్ మొత్తుకుంటున్నా తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్పందన లేదని తెలుస్తోంది. పోలీసులు అధికార యంత్రాంగంపై నమ్మకం లేదు అని పైకి చెబుతున్నా అసలు కారణం వేరే ఉంది. అధికారంలో ఉండగా వైనాట్ 175 అంటూ ప్రజలను మభ్యపెట్టి వైసీపీకి లేని బలాన్ని చూపించుకొని 39% ఓట్లు సంపాదించుకున్నారు. అయినా ఎన్నికల ఫలితాలు వైసీపీకి షాక్ ఇచ్చాయి. అధికారం పోయిన తర్వాత చాలా ప్రాంతాల్లో, ముఖ్యంగా జనసేన బలంగా ఉన్న కృష్ణా, గోదావరి, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఫ్యాన్ పార్టీలో ఎంతో మంది ఉన్నారో, ఎంతమంది జంప్ చేశారో ఆ పార్టీ నేతలే చెప్పలేకపోతున్నారు. ఇక ఇప్పుడు ఎన్నికల బరిలోకి దిగితే వైసీపీ అసలు బలం, బలహీనత బయటపడతాయి. ఇది ఒక సమస్య అయితే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే జగన్ సొంతూరు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్ కూడా రాలేదు. ఇవే ఫలితాలు రాష్ట్రమంతా రిపీట్ అయితే తలెత్తుకునే పరిస్థితి వస్తుందా? అస్సలు రాదు. దానికంటే ఎన్నికలకు దూరంగా ఉండడమే మేలని వైసీపీ పెద్దల ఆలోచనగా ఉందని తెలుస్తోంది. పార్టీ క్యాడర్ ఆలోచన మాత్రం వేరే విధంగా ఉంది. వైసీపీ నుంచి పదవులు రాకపోయినా కనీసం పోటీ చేసే అవకాశమైనా వస్తుందని చాలా మంది పార్టీలో కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేదంటే కూటమి పార్టీల వైపు చూడడం ఖాయం. ఇక 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ గ్రాఫ్ తగ్గుతూ వస్తుందన్న ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ పోటీ చేసి ఓడినా, అసలు బరిలోకి దిగకపోయినా వైసీపీ బలహీనతలు బట్టబయలవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో వై నాట్ లోకల్ ఎలక్షన్స్ అంటారా, వై నాట్ బాయ్కాట్ అంటారా? వెయిట్ చేసి చూడాలి.